అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈ రోజు అయితే నేను వరంగల్ సిటీలో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్యూర్ ఈవీ కంపెనీకి సంబంధించిన ఈ ప్లూటో వెహికల్ తీసుకొని నడుపుతున్న సార్ అయితే మన దగ్గర ఉన్నాడు. గత 2.5 సంవత్సరాల నుంచి అయితే ఈ స్కూటీని తీసుకొని అయితే నడుపుతున్నాడు. ఇదైతే నాన్ రిజిస్టర్ వెహికల్. దీనికి సంబంధించిన కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఈరోజు అయితే కలెక్ట్ చేస్తాము. వీడియోని అయితే పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ పేరు? సమ్మయ్య. సార్, ముందుగా ఈ స్కూటీ ఎప్పుడు తీసుకున్నారు? 2021లో తీసుకున్నాం. 2021లో తీసుకున్నారు. సార్, ఇప్పటివరకు ఎన్ని వేల కిలోమీటర్ల వరకు తిరిగింది సార్? 52,000 కిలోమీటర్స్ వరకు తిరిగింది. 52,000 కిలోమీటర్స్ వరకు తిరిగింది. ఓకే. మామూలుగా మార్కెట్లో పెట్రోల్ వెహికల్స్ ఉండగా మీరు ఈవీ వెహికల్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇది సేఫ్ అవుతుంది కదా. పెట్రోల్ అయితే రేట్ డైలీ 100 రూపీస్ పడుతుంది, దీనికైతే 10 రూపీసే పడుతుంది. 10 రూపీస్ పడుతుంది. మామూలుగా మీరు ఏం బిజినెస్ చేస్తే ఏం సప్లై చేస్తూ ఉంటారు? మెడికల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే దీని మీద కూడా మీరు మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఎక్కడి వరకు చేస్తూ ఉంటారు? లోకల్ వరంగల్ మొత్తం సిటీ, వరంగల్ సిటీ మొత్తం చేస్తూ ఉంటారు. అయితే మీరు పెట్రోల్ అయితే 100 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇదైతే తక్కువ ఖర్చు వస్తుంది. ఓకే, మీరు ఒక్క రోజు ఛార్జింగ్ చేస్తే ఎంతవరకు ఖర్చు వస్తుంది? మామూలు 50 కిలోమీటర్ అంటే 10 రూపాయలు ఖర్చు వస్తుంది. 10 రూపాయలు ఖర్చు. 10 రూపాయల ఖర్చుతో ఎన్ని కిలోమీటర్స్ వరకు? 50 కిలోమీటర్లు, 55 కిలోమీటర్ల వరకు వస్తుంది. 55 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఓకే, మరి తీసుకున్నందుకు 50,000 కిలోమీటర్లు తిరిగినందుకు మీకు దీనిలో ఫ్యూయల్ పరంగా కానీ డబ్బుల పరంగా సేవ్ అయింది అనుకుంటారు? సేవ్ అయింది. పెట్రోల్కి అయితే ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు మంత్కి 3,000 ఖర్చు వస్తుంది. ఇది 300 ఖర్చు వస్తుంది. అంటే 2.5 years కు మనకు బెనిఫిటే కదా సార్. ఇది నాన్ రిజిస్టర్ వెహికల్ కదా? అవును. మరి స్పీడ్ ఎంత వరకు వెళ్తుంది? 30 వరకు వెళ్తుంది. 30కి అబోవ్ పోదు. 30కి అబోవ్ పోదు. ఓకే, మీరు సిటీలో అయితే 50 కిలోమీటర్ల వరకు తిరుగుతుంది డైలీ. ఓకే, మీరు తీసుకున్నందుకు వెహికల్తో సాటిస్ఫై అయినారా? ఎలా ఉన్నారు? సాటిస్ఫాక్షన్ ఉంది. వెహికల్ కొత్తగా ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకోవాలనుకునే వాళ్ళకు మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారు? ఇది తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. పెట్రోల్ బైక్ అయితే మీకు ఎంతవరకు ఖర్చు వస్తుంది మంత్లీ? ఇప్పుడు మంత్లీ డైలీ 100 రూపీస్ అనుకోండి, 3,500 వరకు వస్తుంది. ఎందుకంటే 1 లీటర్ పెట్రోల్ 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ రాదు. అంటే మన మంత్లీ అంతా 3,500 అవుతుంది. ఇది 300 రూపీస్ అవుతుంది. 300 రూపీస్ అంటే దగ్గర డైలీ 10 రూపీస్ అంటే 30 days కు 300 రూపీస్. అంటే మనకి సేవ్ ఎంత అయింది? 3,200 వరకు. 3,000 వరకు 3,000 వేసుకోండి. ఓకే, అదే డబ్బులలో మనం ఈఎంఐ కూడా కట్టుకోవచ్చు. ఛార్జింగ్ చేస్తారు కదా ఇక్కడ, మీది ఆఫీస్ దగ్గర ఛార్జింగ్ చేస్తారా? ఇంటి దగ్గర చేస్తాం. ఇంటి దగ్గర. ఓకే, రోజుకు ఎన్ని గంటలు ఛార్జింగ్ చేస్తారు? ఫస్ట్ స్టార్టింగ్ లో 5 hours ఇచ్చేసేది. ఇప్పుడు ఒక 3 అవర్స్లో ఒక మళ్ళీ సరిపోతుంది. 40 kilometers వరకు తిరుగుతుంది. ఓకే, 3 hours ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది. ఛార్జింగ్ తీసేసుకొని మీరు వెళ్తూనే ఉంటాం. లోకల్ సిటీ ప్రతిరోజు ఛార్జింగ్ చేస్తాం. ప్రతిరోజు మార్నింగ్ ఛార్జింగ్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి ప్యూర్ ఈవీకి సంబంధించిన ఈ ప్లూటో ఎలక్ట్రిక్ స్కూటీ, నాన్ రిజిస్టర్డ్ స్కూటీ. ఇప్పటివరకు అయితే సార్ వాళ్ళు తీసుకొని 50,000 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. వెహికల్ పర్ఫెక్ట్గా ఉందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.